ఇది యాక్సిడెంట్ కాదు, పక్కా టెర్రర్ అటాక్ అనే కోణం బయటపడింది. తాజాగా ఈ కేసును పూర్తిగా ఎన్ఐఏకి అప్పగించారు. కానీ ఈ కార్ డ్రైవ్ చేసింది ఎవరు? ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది ఎవరు? ఈ కారులో దొరికిన గుర్తుపట్టలేని డెడ్ బాడీ ఆ డాక్టర్ ఉమర్దేనా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి DNA టెస్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడే దర్యాప్తు అధికారులకు ఒక పెద్ద మిస్టరీ ఎదురైంది. ఉగ్రవాదులు IED వాడితే ఆ ఫోర్స్ కి నేల మీద పెద్ద గొయ్యి పడాలి, కానీ ఇక్కడ పడలేదు. అలాగే ఎక్కువ మందిని చంపడానికి వాడే ఇనుప ముక్కలు, బాల్ బేరింగ్స్, పెల్లెట్స్ గాయపడిన వాళ్ళ శరీరాల్లో ఎక్కడా దొరకలేదు. అందుకే ఇది మొదట CNG బ్లాస్ట్ అని అనుకున్నారు. దీనికి సమాధానమే టైజ్డ్ డిటోనేషన్ థియరీ. అంటే పేలుడు పదార్థాన్ని నేల మీద కాకుండా కారు లోపల సీటు కిందో డిక్కీలో పెట్టి పేల్చడం. అప్పుడు ఆ ఫోర్స్ మొత్తాన్ని కారు బాడీ పీల్చుకుంటుంది. అందుకే గొయ్యి పడలేదు. మరి ఇనుప ముక్కలు ఎందుకు లేవంటే కారునే ఒక బాంబులా వాడినప్పుడు ఆ పేలుడు దాటికి కారు అద్దాలు, బాడీ ముక్కలే కత్తుల్లా దూసుకెళ్లి ప్రాణాలు తీస్తాయి. ఇప్పుడు జరిగింది